క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవకుమారుడు మానవాళి యొక్క రక్షకుడునో అయిన యేసుక్రీస్తుని యొక్క జన్మదినోత్సవాన్ని క్రిస్మస్ పండుగగా మనం కొనియాడుతూ ఉన్నాం. అతని మనుష్యావతారమును గూర్చి మనం ధ్యానిస్తూ, అతడు మానవాళి యొక్క రక్షణ కోసం మనుష్యావతారం ఎత్తి మన మధ్యకు వచ్చాడు. ఆ విధంగా దైవత్వాన్ని మానవత్వాన్ని ఐక్యపరచి మానవుణ్ణి దేవుణ్ణి చేశాడు. తద్వారా మనల్ని దేవుని పుత్రత్వంతో ఆశీర్వదించాడు అన్న విషయాన్ని ఈ పండుగ మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. మనం ఈనాడు క్రిస్మస్ పండుగ రోజున పగటిపూట దివ్య పూజలో ఆలకించినటువంటి దేవుని దివ్య వాక్యాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. మొదటి పట్టణము యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు, లూకా శుభవార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఆలకించాం. యెషయా ప్రవక్త యోధా యెరూషలేము వాసులకు తన ప్రవచనాలను తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో యోధ ప్రజలు బబిలోనియులతో యుద్ధం చేసి ఈ యుద్ధంలో ఓడిపోయారు. ఆ విధంగా వాళ్ళు బబిలోనియులకు బానిసలయ్యారు. ఇంచుమించు 50 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికి దేవుని సేవకుడిగా చెప్పబడినటువంటి కోరేషు అనేటటువంటి రాజు చేత విడుదల చేయబడి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశమైనటువంటి యోధాకు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. అయితే వాళ్ళు తిరిగి వచ్చి చూసిందంతా వినాశనమే. దేవాలయం కూలద్రోయబడి ఉంది, వాళ్ళ ఇళ్ళు నేలమట్టమై ఉన్నాయి, పొలాలు బీడులై ఉన్నాయి. ఇలాంటి దీనస్థితిలో వాళ్ళు ఎంతో నిరాశకు గురి అయ్యారు. అలాంటి నిరాశతో ఉన్న ఆ యోధవాసులను ఉద్దేశించి యెషయా ప్రవక్త ఈ ప్రవచనాలను చెప్పాడు. 2వ యెషయాగా చెప్పబడినటువంటి ఈ ప్రవక్త ప్రవచనాలు మనం గమనించినప్పుడు దేవుడు అదే రీతిలో వారిని విడిచిపెట్టడం లేదని, రానున్న రోజుల్లో గొప్ప బహుమానాలతో కూడినటువంటి గొప్ప స్థితిని వారికి అనుగ్రహించబోతూ ఉన్నాడని, వారిని లేవనెత్తుతాడని, కాబట్టి యెరూషలేము మరలా గొప్ప స్థితిని, గొప్ప నూతనత్వాన్ని సంతరించుకుంటుందని, తద్వారా ఈ నూతన యెరూషలేమునకు సకల జాతి జనులు నడిపించబడతారని, ఈ విధంగా ఈ నూతన యెరూషలేమునకు అనగా ఆ గొప్ప రక్షణపు దీవెనలతో కూడిన ఆ నగరానికి నడిపించడానికి వారి మధ్యకు వాళ్ళ పూర్వీకులకు దేవుడు వాగ్దానం చేసినట్లు దావీదు వంశంలో నుండి మానవాళి రక్షకుడు మెస్సయ్య ఈ లోకానికి వచ్చి వాళ్ళను తప్పకుండా వాళ్ళ దీనస్థితుల నుండి లేవనెత్తుతాడని, గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప విజయాన్ని తీసుకుని వస్తాడని, తమను వేధిస్తున్నటువంటి ఆత్మీయమైన శత్రువులైన సాతానును ఓడించి వారికి ఒక క్రొత్త ఏ లోటు లేనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యానికి నూతన యెరూషలేము అని పేరు పెడతారని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో అతడు రానయ్యున్నాడు. ఆ మెస్సయ్య బహుమానం సిద్ధం చేయబడినప్పుడు విజయం సాధించిన వ్యక్తి చిన్నపాటి హుందాతనంతోనూ చిన్నపాటి ఆనందంతోనూ ఏ విధంగా సంతోషంగా వచ్చి బహుమానాన్ని స్వీకరిస్తాడో అంతే రీతిలో మెస్సయ్య వచ్చి ఆ ప్రజలకు ఆ విజయాన్నిచ్చి వారికి ఆ హుందాతనాన్ని, ఆ ఆనందాన్ని ప్రసాదిస్తాడని, ఈ విజయము అతడు సాధించేదే అయినా నిజానికి ఆ విజయాన్ని తన ప్రజల కోసమే సాధించి ఆ విజయంలో తన ప్రజలకు భాగాన్ని ఇస్తాడని, కాబట్టి యెరూషలేము యోధవాసులు దుఃఖంతో కృంగిపోవడానికి ఏమీ లేదని ధైర్యంతో రానున్న ఆ బహుమానం కోసం ఎదురు చూస్తూ దేవుని వాగ్దానం నెరవేరాలని కోరుకోవాలని చెప్పి యెషయా ప్రవక్త మొదటి పట్టణంలో తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రానున్న నూతన రాజ్యాన్ని స్థాపించి నూతన యెరూషలేమునకు ఆ రక్షణపు అనుగ్రహాలకు నడిపించే ఆ మెస్సయ్య, ఆ దావీదు వంశాన వచ్చువాడు ఎవరో కాదు యేసుక్రీస్తువేనని మనం సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు, అంతకు ముందే దేవదూత గొల్లలకు దర్శనమిచ్చి దావీదు నగరమైన బెత్లెహేములో దావీదు వంశంలో
పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్లుగా తన రక్షకుడైనటువంటి తన కుమారుడైనటువంటి మెస్సయ్యను పంపించాడని, కాబట్టి అతడు ఆ నగరంలో పశువుల పాకలో జన్మించాడని, పొత్తుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడన్నటువంటి శుభవార్తను గొల్లలు ఆలకించారు. నిజానికి చాలా అనుమానాలతో కూడిన రీతిలో ఉంది ఈ శుభవార్త. ఎందుకనంటే ఒక ప్రక్క దావీదు వంశంలో జన్మించే రాజులకు రారాజు, అతడే ప్రభువు అని ఆ దేవదూత చెప్పింది. ప్రభు అనే మాటను పూర్వ నిబంధనలో ఒక దేవునికి మాత్రమే వాడినట్లుగా మనం చూస్తాం. కానీ అలాంటి ఆ పదాన్ని ఈ బాలునికి అన్వయించి ఆ దేవదూత ఆ బాలుడే ప్రభువు అని చెప్పింది. అతడు ప్రభు ఏమిటి, అతడు రాజులకు రారాజు ఏమిటి, అతడు దైవ కుమారుడు ఏమిటి, మరి ఈ పశువుల పాకలో ఇంత దీనస్థితిలో పేదవాడిగా జన్మించడం ఏంటి అనే అనుమానాలు ఈ గొల్లలకు ఉంటూనే ఉన్నాయి. అయినప్పటికీ గొల్లల విశ్వాసంతో ఆ దేవదూత సందేశాన్ని స్వీకరించి విశ్వసించి ఆలస్యం చేయకుండా ఆ ప్రభుని దర్శించుకోవడానికి వెళ్ళడం నిజంగా గొల్లలు మనందరికీ గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఈ గొల్లలు వెళ్ళి ముందుగా మరియమాతను, ఆ తరువాత యోసేపును, తరువాత తొట్టెలో పరుండి ఉన్న ఆ బాలుని దర్శించుకున్నట్లుగా లోక మనకు తెలియజేశాడు. ముందుగా యోసేపుని కంటే మరియమాతను గూర్చి లోక ప్రస్తావించడం మనకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే యూదుల సాంప్రదాయంలో స్త్రీలకు అంత ప్రాధాన్యత లేని తరుణంలో కూడా లోక మరియమాతను గూర్చి ఆమె పేరును ముందు ఉచ్చరించడం మనం చూసినప్పుడు, అంతకు ముందే లోక మనకు చెప్పాడు, మానవాళి యొక్క రక్షణలో దేవుడు మానవుడిగా జన్మించే ఈ మనుష్యావతారపు ఘట్టంలో మరియమాత ఎంత ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అన్న విషయాన్ని లోకం మనకు తెలియజేశాడు. కాబట్టి ముందుగా గొల్లలు మరియమాతను దర్శించుకున్నట్లుగా చెప్పడానికి లోక ఏమాత్రం వెనుకాడలేదు. బాలుని ఆనందంతో దర్శించుకున్నటువంటి గొల్లలు వాళ్ళు తిరిగిపోతూ ఉన్నారు. ఆనందంతో ప్రభుని స్తుతించుకుంటూ వెళుతూ ఉన్నారు. అసలు ఈ బాలుని గురించి గొప్పగా చెప్పడానికి ఏముంది? పూరిపాకలో జన్మించి పొత్తుగుడ్డలలో చుట్టబడి అతి సామాన్యమైన బాలుడిగా ఉన్నాడు. అయితే ఈ గొల్లల దగ్గర ఆ బాలుని గురించి చెప్పాల్సినటువంటి గొప్ప సందేశం ఉంది. అదేమిటి అనంటే, అతడు సామాన్యమైన బాలుడు కాదు, స్వయంగా అతడు దేవుని కుమారుడు. లూకా మరియమాత ఈ విషయాలన్నింటినీ తన హృదయంలో పదిలపరుచుకుంది, మననం చేసింది అని తెలియచేశాడు. ఈ విధంగా చెప్పడం ద్వారా లూకా యేసుక్రీస్తు ఆ రక్షకుని యొక్క బాల్యం గూర్చినటువంటి ఈ వివరాలన్నీ తన హృదయంలో పదిలపరుచుకున్న మరియమాత దగ్గర నుంచే సేకరించాడు. కాబట్టి ఈ విషయాన్ని మనకు స్పష్టంగా వివరించడం కోసం ఈ విషయాలన్నిటినీ ఆ దేవుని తల్లి అయిన మరియమాత తన హృదయంలో పదిలపరుచుకొని మననం చేసిందని మనకు తెలియజేశాడు. మనం అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు పౌలు గారు కైసరియాలలో బంధించబడ్డారు. ఆ సందర్భంలో లూకా పాలస్తీనాకు వెళ్ళి అక్కడ మరియమాతను దర్శించుకొని ఆ తల్లి దగ్గర నుంచి ఆలకించిన అంశాలన్నింటినీ పొందుపరుస్తూ మనకు యేసుక్రీస్తును గూర్చినటువంటి బాల్యపు విషయాలను తెలియచేసినట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి. ఈ రీతిగా ఈ గొల్లలు ఆనందంతో ప్రభుని స్తుతించుకుంటూ తిరిగి వెళ్ళారు. సామాన్యమైన వ్యక్తులుగా మరలా వాళ్ళు తిరిగి వెళ్ళలేదు, ఒక నూతనమైన వ్యక్తులుగా వాళ్ళు తిరిగి వెళ్ళారు. వాళ్ళ జీవితంలో ప్రభుని స్తుతించుకుంటూ ప్రభు వారికి ఇచ్చిన భాగ్యానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక నూతనమైన వ్యక్తులుగా దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా జీవించడానికి సంసిద్ధులై వాళ్ళు తిరిగి వెళ్ళారు. బాలయేసును దర్శించుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ కూడా వాళ్ళ పూర్వస్థితిలో ఉండరు. ఆ క్రీస్తు తీసుకుని వచ్చిన ఆ రక్షణపు వెలుగును పొందుతారు. ఆ ప్రభుని స్వీకరించి ఆ ప్రభు సందేశాన్ని స్వీకరించి ఒక నూతనమైన వ్యక్తులుగా రూపొందుతారు. ఆ క్రీస్తు ఆ నూతనత్వాన్ని మనకు తీసుకుని వచ్చాడని, కాబట్టే క్రీస్తుని జననం ద్వారా ఒక నూతన శకం ఆరంభమయ్యిందని లోకం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తుని రక్షణపు వెలుగు మీ మీద, మీ కుటుంబాల మీద ప్రసరించి మిమ్మలను నూతనపరచి మీ జీవితాలను ఆ దివ్య బాలయేసు ధన్యం చేయునుగాక. ఆమెన్. ఈ శుభ సందర్భంలో ఆ దివ్య బాలయేసుని యొక్క జన్మదినోత్సవాన్ని క్రిస్మస్ పండుగగా మనం కొనియాడుతున్న తరుణంలో
మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రభువుని గూర్చిన గొప్ప సందేశాలు ఈ యొక్క క్యాథలిక్ సజీవ స్వరము అనేటటువంటి ఛానల్లో మీకు ప్రతి వారము ప్రతి పండుగకు అందించబడుతూ ఉన్న విషయాన్ని గమనించి ఈ సందేశాలను ఆలకించి మరింతగా మీరు క్రీస్తుని యొక్క ఆ దివ్య బాలయేసుని యొక్క రక్షణపు వెలుగులను పొందుకొని మీ జీవితాలను ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ చల్లని దివ్య బాలయేసు మేము కాచి కాపాడునుగాక. ఆమేన్.